ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మొత్తానికి యూత్ యంగ్ ఇదంతా పక్కన పెడితే చాలా చిన్నపిల్ల అయిపోయినట్టు కాసేపు నేను అంటే ఒక బేబీని మమ్మీ పక్క నుండి స్కూటర్ నడిపిస్తున్న ఫీలింగ్ కాసేపు వచ్చింది. అబ్బా సూపర్, ఎంత బాగుంది. కానీ అంటే నేను మమ్మీని మీరు పాపని కాదు, అర్థమైంది దాన్ని. కాకపోతే ఏమైనా అనుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇంత అనుకోవాలి, చిన్నపిల్లలు అనుకోవాలి. అప్పుడే గ్లామరస్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. తప్పే లేదు, మొహమాటం పడకండి. చక్కగా మీ పిల్లలతో, మీ పిల్లల బొమ్మలతో మీరు కూడా ఆడుకోండి, మాలా యంగ్గా ఉంటారు. అంతే. హాయ్ వీణా గారు, ఎలా ఉన్నారు? త్వరగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను 2015-16 అప్పటి నుంచి అనుకుంటా. నన్ను చూసి పెరిగాను అనుకో. లేదు లేదు లేదు, అలా స్కూల్కి వెళ్ళి పెరిగాను. యాక్చువల్లీ అదే చెప్తాను. యాక్చువల్లీ నాకు వీణా వాయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు నాకు తెలిసింది అని అంటే అది మీ నుంచే. ఎందుకంటే సోషల్ మీడియాలో మీ వీడియోస్ చాలా వైరల్. నాకు తెలిసి మీకు 1.69 మిలియన్ దాకా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పటికి నాకు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైం నుంచి మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఈ వీడియోస్ అన్నీ చూసి అరే ఎప్పుడైనా కలవాలి, ఒక్కసారి మాట్లాడాలి, ఈ వీణ గురించి తెలుసుకోవాలి, ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఇలాంటి డౌట్లు నాకు చాలా ఉన్నాయి. అలా నేను ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తే ఫైనల్గా నాకు టైం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలా క్యాజువల్గా అంటే ప్రొఫెషనల్గా కాకుండా క్యాజువల్గా మాట్లాడుకొని నాకు కొన్ని చెప్పండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వనంటే, నా వీణ గురించి ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఓకే, కానీ అంటే నాకు అది సూట్ కావు. మిగిలినవన్నీ ఏంటో వేరే వేరేవన్నీ అడిగి దాంట్లో నేనేదో మాట్లాడి అవి కాంట్రవర్సీలు అయ్యి ఎత్తుకొచ్చిన రచ్చ. సో ఇప్పుడు నువ్వు అన్న దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, అసలు వీణ గురించి ఎందుకు వచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు అడుగు, చెప్తాను. నిజంగా చెప్పాలంటే అసలు వీణ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అని తెలియనప్పటి నుంచే చూడడం స్టార్ట్ చేయడం ఒక లెక్క అయితే, మీ పేరు శ్రీవాణి అనేది పక్కన పెట్టి వీణా శ్రీవాణి కదా, మీ పేరే వీణా శ్రీవాణి. అసలు వీణ అంటే ఏంటో తెలీదు, అలా ఫిక్స్ అయిపోయింది చాలా వరకు కూడా. అంటే ఇప్పుడు మీ వల్ల చాలా మందికి వీణ గురించి తెలిసి ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేసేంత వరకు వచ్చారంటే ఒక రకంగా అది మీ వల్ల, మీ సోషల్ మీడియాలో మీరు అప్డేట్స్ వెంట వెంటనే ఇవ్వటం వల్లనే చెప్పొచ్చు. మరి యాక్చువల్లీ నేను మీ పేరు ఏమని చెప్తూ ఉంటాను తెలుసా అండి, బయట వీణా వాణి అంటాను. చాలా మంది వీణానే అనేస్తారు, వాణి ఇంకా యాడ్ చేసిన వీణా వాణి గారు అని పిలుస్తా. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. దేనికి? కార్ కొన్నారు కదా, బాయ్ అనిపించుకున్నావు. వీణ నుంచి కారుకి వెళ్ళావా? అంటే ఫస్ట్ అక్కడి నుంచి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దానికి చెప్పాలి కదా. నాకు కారు కొన్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పకు, మా ఆయన నాకు రీసెంట్ గా సైకిల్ కొన్నారు, దానికి చెప్పు. అదేంటి సైకిల్ ఏంటండి? నా ఫేవరెట్ వెహికల్ సైకిల్ కాబట్టి. అంటే అబ్బా ఇంత ఓవర్ చేయకుండా అనకు, అంటే కార్లు చూసే ఉన్నాం. యాక్చువల్లీ సైకిల్కి నాకు ఉన్న రిలేషన్ అది మాటల్లో చెప్పలేదు, నేను ఫర్దర్గా ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తాను. ఆ సైకిల్కి నాకు ఉన్న బాండింగ్ ఏంటి. అంటే మీ జర్నీ సైకిల్ మీద నుంచి మొదలైందా? ఎస్, స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచే చెప్తాను. చిన్నప్పటి నుంచి అంటే మేబీ నా ఏజ్ వాళ్ళందరూ కూడా మేబీ నా అలాగే కష్టపడి ఉంటారు. సేమ్ టు సేమ్ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. మీకు ఎవరిని నేను తెలియదు, నాకు తెలిసి దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే 8th, 9th, 10th రాజమండ్రిలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో 8th క్లాస్లో నేను గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అందరికంటే చిన్న నేనే అక్కడ. అప్పుడు ఏజ్ లిమిట్ లేదు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చిన్న అంటే ఎంత? 8th క్లాస్ అనమాట. నన్ను డైరెక్ట్ గా 3rd year లోకి తీసేసుకున్నారు. అంటే ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పాలని అంటున్నావు? వద్దులే శివ, మరి బాగోదు. మీరు అడిగినా నేను చెప్పను కూడా. ఓకే, మీరు చెప్పకపోయినా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మీకు 28 సంవత్సరాలు. ఎక్కువ చెప్తున్నావు నువ్వు. క్యాలిక్యులేట్ చేసా, చూసాక చెప్పు. 16 ఏళ్ళ అమ్మాయిలా కదా, ఏమన్నా శివాని కుళ్ళెక్కువ శివాని కదా. అంటే పొగిడితే నేను పొగడాలి కానీ ఈమె ఏంటి బాగోదు కదా. మళ్ళీ 16 అను. 16 అండి. బాగుంది. అబ్బా ఎంత బాగుందో. స్వీట్ 16 అను. మళ్ళీ స్వీట్ కూడా యాడ్ చేయాలా? స్వీట్ మిక్చర్ అన్ని చాలా బాగుంది. సరే, ఇంకా మనం సైకిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో నేను చాలా ఇండివిజువల్, చాలా స్టబన్, చాలా పట్టుదల.
అదేంటో తెలియదు 5th క్లాస్ నుంచే ఏది మంచి ఏది చెడు, ఏ పని చేస్తే బయట వాళ్ళు తిడతారు, ఏ పని చేస్తే డీసెంట్గా ఉండాలి, అదేంటో తెలియదు. మేబీ జీన్స్ అనేదాన్ని నేను చాలా బాగా నమ్ముతాను. మా 4 fathers నుంచి ఆ డిగ్నిటీ ఆ డీసెన్సీ వచ్చిందేమో తెలియదు. సిటీ బస్ ఎక్కేదాన్ని కాదు, ఆ తోసుకుంటూ ఆ రద్దీల్లో వెళ్ళడం, నో. థియేటర్కి వెళ్ళి సినిమా చూసేదాన్ని కాదు. అంటే ఆ రద్దీలు అవి కొంచెం ఇండివిజువల్గా ఏంటో అదొక డిగ్నిటీ. 8th క్లాస్లో మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత ఎంత నడకంటే అబ్బా నాది చూడలేక మా కాలనీలో ఎవరో వాళ్ళ సిస్టర్కి పెళ్ళైపోతే ఒక స్లిమ్ పాత పడిపోయిన సైకిల్ ఇచ్చారు. దాని మీద నేను ఎంత సాధించేసుకున్నానంటే, నా వరకు సాధించడం అంటే ఏదో అనుకునేరు, నా వరకు మార్నింగ్ 6 o'clock లేచేదాన్ని. అక్కడి నుంచి మ్యూజిక్ కాలేజ్ 1/2 kilometer సైకిల్ మీద మళ్ళీ వచ్చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి స్కూల్ 1/2 kilometer సైకిల్ వెళ్ళి మళ్ళీ లంచ్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఇంట్లో ఉండేదాన్ని. 1/2 an hour లో మళ్ళీ దేవి చౌక్కి వెళ్ళాలి. అక్కడ ఏంటి సిటీ కేబుల్ యాంకరింగ్, సోలో యాంకర్ నేను అక్కడ 2 డైలీ ప్రోగ్రాంలు ఉండేవి. నీ గురించి చెప్తున్నారు, నీ గురించి పాపం చాలా మంది కనెక్ట్ అవుతుంది. సో టైం పంక్చువాలిటీ, చెప్పిన పని చెప్పినట్టు చేయటం. ఇప్పుడు నేను ఒక పని చెప్పాను నీకు, టైంకి ఇచ్చేసేయాలి అంతే, నువ్వు ఏమన్నా అవ్వు. కాఫీ తాగు అన్నారు, ఇంకా వినేటట్లేడు, చెప్పకూడదు కూడా. దానికి ఇప్పుడు మన పద్దు నాని వాళ్ళ సామ్రాజ్యానికి వచ్చేసాము. మధ్యలో నీ ఎంట్రీ ఏంటి ఆగా. వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడి అసలు ఏం మాట్లాడుతుంది నాని, అసలు మాట్లాడావు నానికి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కొంచెం కొంచెం చిన్న పిల్లలు మాటలు నేర్చుకున్నట్టుగా నాని మాట్లాడడం మొదలు పెట్టారు. నానితో వచ్చమ్మా, నువ్వు నేర్పిస్తావా ఏంటి నానికి? చూడు ఇప్పుడు మాట్లాడారు, నేను మాట్లాడిచ్చా. అయ్యా చూద్దాం. పద్దు ఏం చేస్తున్నావు? టీ పెడుతున్నారు కనిపిస్తుంది. టీ కాఫీ ఎలా నడుస్తుంది నీకు? ముందు ఏం పెట్టమని చెప్పు. చూడు కాఫీ అంట, అది టీ అన్నావు కదా శివ. కంటెంట్ ఇవ్వాలి కదా, దాని నుంచి మాట్లాడలేదు కదా. వచ్చామ్మా కాఫీ పెట్టా, చెప్పాలి, నేర్పించాలి. నేర్పిస్తే మేము నేర్చుకుంటాం. ఈ డైలాగుల కోసమే చెప్పారు నాకు, అంటే నమ్మలేదు నేను. ఓకే ఓకే ఓకే, మాట్లాడకపోవడం బెటర్ ఏమో. నేను మాట్లాడు. లేదు మాట్లాడండి, పర్వాలేదు. ఎందుకంటే బాగున్నాయి కదా నా మాటలు. థ్యాంక్ యూ అండి. ఎస్, యాక్చువల్లీ నేను ఇందాక అక్కడ మాట్లాడుతుంటే మీ గురించి 2 పాయింట్లు చెప్పారనమాట వీణగా. ఎలా అంటే మీరు పంచులు వేస్తారంట, అసలు మాట్లాడినెవరంట, పొగిడితే తట్టుకోలేరంట. ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే మేడం మమ్మల్ని మేడంలో చూసుకుంటే అలా ఉండకపోదేమో. మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. ఓ ఫ్రెండ్, ఇది కూడా ఆమెనే నేర్పించారా? లేదు లేదు, బెస్ట్ ఫ్రెండ్ గా మంచి చూసుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే వీడియోల్లోనే మేము చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ కొంతమంది కొంతమంది అంటారు వీళ్ళు ఇలా వీడియో కోసం ఇలా చేయిస్తున్నారు వీళ్ళతోని అని చెప్పి కొన్ని కామెంట్స్ అలాగ వస్తుంటాయి. అదంతా అబద్ధమని ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి. వాళ్ళకి తెలియదు కదా మేము ఇంట్లో ఎలా ఉంటాం ఏంటి అనేది. నేను జాయిన్ అయ్యే ఇంట్లో 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలు చేస్తున్నానంటే ఆ మేడం మాతో ఇలా ఉంటారో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అవును, మీ మాటల్లో కళ్ళు నీళ్ళు కూడా సగం వస్తుంది. అంటే వీడియోలో ఇలా అనుకుంటారు అనేసరికి అయ్యో ఇలా అనుకుంటున్నారు అని బాధపడుతున్నారు శివ. వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. మాకు బెస్ట్ ఫ్రెండ్. బాగా చూసుకుంటారా? చాలా. నార్మల్ మాట్లాడుతూ ఉంటారా? అలా మీరే మాట్లాడుతుంటారా, మేడమే మాట్లాడుతుంటారా? అసపిట్ట మేడమా? అంటే ఎలాంటి మాట? ఇద్దరం అలాగే ఉంటాం. ముచ్చలు టైం పాస్. బాగా ఫైట్ చేస్తుంటారా ఇద్దరు? మాకైతే అలానే అనిపిస్తుంది వీడియోలో చూస్తే. ఏ విషయంలో వస్తుంటే మీ ఇద్దరికి ఎక్కువ తగాదాలు? అది ఇదని ఏముండదండి, ఇంక ఏదైనా అంతే. ఈ టాపిక్ మేము ఇంకా అలా అల్లుకుపోతాం అంతే. ఓకే, అంటే ఎంతసేపు ఇంకా ఫన్ ఉండాలంతే అంతే ఇంట్లో అంతా, కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు. మాకు కూడా అంటే ప్రోగ్రాంలు అవి చేసి వస్తారు కదా. మీరు మాట్లాడుతున్నారు కదా, మరి పాలు పొంగిపోతాయి. పాలు పొంగిపోతాయి. నేను పట్టుకుంటాను. మీ అందరికి కలిపిచ్చేసరికి మళ్ళీ చల్లగా అయిపోద్ది కాఫీ. అయ్యో అవునా? అంటే నేనేమనుకున్నాను తెలుసా, మీరు కాఫీ పెడుతుంటారు సరదాగా వచ్చి ముచ్చట్లు పెడదాం. కూల్ కాఫీ తాగుతారంటే నేను ఇప్పుడే రెడీ చేస్తా. లేదు లేదు, వేడి కాఫీ కాదు. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం అర్థమవుతుంది, నాకు అన్నీ అర్థమవుతుంది. నాని నిజంగా మీకు మాటలు రావా? ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారా వీళ్ళ గారు మీతో? మాట్లాడతాయి ఏమో, అంటే చాలా మంది వీడియోలు చూస్తున్నప్పుడు పదే ఏదో వీడియోలో కొంచెం ఫేమస్ అవ్వడానికి, ఇంకా కొత్తగా ఇక్కడ ఫేమస్ అయ్యేది ఏం లేదు కానీ అలా ట్రైన్ చేసి మాట్లాడిస్తున్నారు అంటున్నారు. ఒకసారి చెప్పండి మరి మన వాళ్ళందరికీ. నేను మామూలుగా పెద్దవాడిని కొత్తగా వచ్చానండి ఇక్కడికి. వచ్చి ఆవిడ 8 నెలలు ఉన్నది. ఇంక 8 నెలలు ఉన్నాక వెళ్ళిపోతానంటే మా
మా మేడం గారు అన్నారు నానిలాగా ఉన్నావు ఉండిపో అన్నారు. నేను ఇంటికి వెళ్తా కూడా బాధపడుకుంటూ వెళ్తాను. ఇదే మన ఇల్లులాగా ఉంది నాకు. ఇంటికి కూడా 2 నెలలకు ఒకసారి వెళ్ళినా బాధపడుకుంటాను వెళ్తాను. అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు మీకు? ఇప్పుడు మీరన్న పెద్ద ఆవిడ అంటే వీణా గారి వాళ్ళ అత్తయ్య గారు, అవునండి. ఆమెను చూసుకోవడానికి మీరు వచ్చారు. తర్వాత ఇంట్లో మనిషిలా ఉన్నారని చెప్పి ఇంక ఇక్కడ పంపించలేదు ఇక. నానమ్మలాగా ఉన్నావు. అయ్యో మీరు ఇలాగ ఎమోషనల్ అయితే నేను కూడా అవ్వాల్సి వస్తుంది. నిజంగా మాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇంటికి వెళ్ళేటప్పుడైనా బాధగా ఈ రోడ్డు దాటైనాక అంతే ఏడ్చుకుంటానే ఎక్కాను బస్సు మళ్ళీ వచ్చేదాకా. అంత బాగా చూసుకుంటున్నారని అర్థం. అవునండి. ఇంటికాడ కూడా పని చేయదు ఇక్కడ. వచ్చినా మాకు ఒక పనికి వచ్చినట్టు అనిపించదు. మా ఇల్లు ఇదే మా ఇల్లు ఇంకంతే. అవునవును, మాటలు మీ పంచులు అర్థం అవుతున్నాయి నాకు. పంచుల్లా అనిపిస్తున్నాయి అసలు వాళ్ళ ఎమోషన్ చూసి. నేను అమ్మ మాట్లాడుతున్నామమ్మ ఫన్ అమ్మ. నిజంగా అంటే అసలు ఇంకేం అడగాలనిపించట్లేదు. మీ కన్నీళ్ళు చూసిన తర్వాత అర్థమైపోతుంది మరి అంత బాగా చూసుకుంటున్నారు మరి మమ్మల్ని. అందుకనే మాకు వాళ్ళు చూసేదానికే కన్నీరు వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తారు, వచ్చేదాకా అలా చూస్తూనే ఉంటాం. అంటే ఏం లేదు, మీరు ఎప్పుడు మేడం గారి ముందు ఎప్పుడు పోగలరు కదా, ఈ అవకాశం కదా మా ముందు ఏమైనా పోగొట్టుకుంటామో మేము చూస్తున్నాం, వెయిట్ చేస్తాం. కాఫీ ఆపేశారు కదా, అయిపోయింది తాగేద్దాం అనుకున్నాను నేను. సరే కోల్డ్ కాఫీ కావాలంటే కలిపి కోల్డ్ కాదు, హాట్ కాఫీ పెట్టండి, వెలిగించండి స్టవ్. ఇది వెలిగించు పర్లేదు. నేను నాని పట్టీలు కూడా ఒకసారి చూడాలని. గొలుసు కూడా కొన్నారా? బాగుందమ్మా, బంగారం రేటు పెరిగింది. నేను ఇంకా పట్టీల దగ్గర ఆగిపోయినా నాని, వీడియో పెట్టలేదు. ఎంత మంది డిమాండ్ అంటే మా సంపత్ వస్తాడు పొద్దుటే, గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తాడు. నాకే కదా అంటాడు. ఇంకో అనిల్ వస్తాడు, నాకు ఇచ్చేస్తావా అంటాడు, ఇది నాకు ఇచ్చేస్తావా అంటాడు. ఇప్పుడు నేనే అడిగాను. అక్కడ చాలా స్వార్థం. వాళ్ళ నానికి మాత్రమే పెట్టుకున్నారు, నాకైతే ఇవ్వలేదు. మా సార్ నాకైతే ఆడపడుచు కట్నం కింద నాకు తాడు చేపించి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మేడం ఇవ్వాలని పార్టీ. ఇగో అది ఎంత చేసినా ఆ చార్ పార్టీ. ఇదేమో మా సార్ నిజంగా అయితే మరి ఒక అన్నగారు లాగే. మేమైతే కష్టం అని చెప్పక ముందే మాకు ఏ విధంగా మేము ఎలా అవుతున్నాం ఏంటని అన్ని కనిపెట్టుకుంటూనే ఉంటారు. ఆయన బిజీలో ఆయన ఉంటారు, ఆ బిజీలో ఉన్నా కూడా అన్ని కనిపెట్టుకుంటూ ఉంటారు. మా పద్మానికి ఏమైంది, ఏంటి, ఏం కావాలి, ఏంటి అన్ని మేము అడగక ముందే పిలిచి మరీ అడిగి మరీ మా కష్టాలు చూసుకుంటాడు ఆయన. అందుకని సార్ పార్టీ అంట. అంతే. అంటే అస్తమా మా పార్టీ, మేము కూడా సార్ పార్టీ. ఇప్పుడు ఇంతకీ నువ్వే పార్టీలో దూరుతున్నావు? ఓ ఆ పార్టీనా? నేను అంటే ఇక్కడ చెట్లు అన్ని ఉంటాయి కదా, అంటే ఈ పార్టీ అదే అందరికి ఏ చీచి నాకు అలవట్లేదు, తెలుసు. ఓన్లీ నైట్. సరే, మొత్తానికి వాళ్ళ పద్దు చేతితో కాఫీ ఎలా ఉందో రుచి చూడబోతున్నా. మద్దు కంటే మా నాని నా కోసం సింగిల్ గా కాఫీ పెడుతుంది. అంటే ఇప్పుడు మా కోసం సపరేట్ మేము సేమ్ అలాగే పెట్టండి నాకు కూడా. షుగర్ చాలా లైట్ వేసుకుంటారు. అవునా, మాకు కూడా అలాగే. ఒక సీక్రెట్ వచ్చేసిందా? ఇంకా కావాలా చెప్తాను నేనైతే. అదే చెప్పమంటారా? పర్మిషన్ వద్దులే, మీరు అంతా వెళ్ళాక మళ్ళీ కాఫీ మళ్ళీ కలుపుకుందా లేపద్దు చెప్పేసి. లేదు ఫస్ట్ కాఫీయే. వద్దులేండి, ఏం లేదండి, ఏం లేదు. ఏదైనా ఇడియట్ ఇవన్నీ ఆ స్కిన్ అంత గ్లోగా ఉండడం ఏదేదో వాడేస్తున్నారు అనుకుంటారు, కానీ అక్కడ ఏముండదు అసలు. మేకప్ కూడా అసలు ఏముండదు. తర్వాత హెయిర్ కూడా అంత పొడుగు ఉంటది కదా, దానివల్ల దాన్ని కూడా ఏదైనా పెట్టేస్తున్నారేమో అనుకుంటారు, కానీ ఏముండదు. రెగ్యులర్ గా మనం ఏ షాంపూలు వాడతామో అవే షాంపూలు, ఏముండదు అసలు. నేను చూపించమంటారు ఎంత పెద్దగా ఉందో, ఏముండదు అసలు. మేమేం చెప్పాలి? మీరు ఇంత పెద్ద వాలు జోడ పెట్టుకొని ఇట్లా అంటే
ఇదేదో బాగుంది ప్రోగ్రామ్ ఫామ్ హౌస్ లో వీడియోలు పెడతారు కదా, అలా వెళ్ళిపోతుంటారు, అలా 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 అలా. ఆ రోజు చూసారు కదా. ఆ రోజు కాదు, నేను వీడియోలో చూసా. ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అది ఎన్నో సార్లు చూసిన తర్వాత. అంటే నేను వీడియోలో డైరెక్ట్ గా అయితే అదే ఫస్ట్ టైం నేను అదే ఫస్ట్ టైం. సరే పద్దు ఇబ్బంది పడుతుంది కానీ మీరు చెప్పండి. ఏం లేదండి, సీక్రెట్ ఉంటే అలాంటి మాట కూడా తిను. అసలు ఇంకొక విషయం తెలుసా, ఎవరైనా పొడుగు చేయడం ఉండే వాళ్ళు వస్తే మీకు కూడా, నన్ను కూడా చాలా మంది కామెంట్స్ అడుగుతుంటారు కదా, అడగండి. అది ఏదో నూనెలు పెట్టేసి అవి పెడితే పెరగవు, అవి జీన్స్ లో అది జీన్స్ లో వస్తాయి, అంతేగాని మీరు సీక్రెట్ చెప్పండి వాళ్ళు ఏదో చెప్పి వీళ్ళు కూడా కట్ చేసేసుకుంటారు. ఎక్కడ అది మరీ ఘోరంగా అయితే అప్పుడు కట్ చేస్తున్నాం చూడండి. వీళ్ళకి పెద్దగా ఉండేమో కట్ చేసేసుకుంటారు. ఐడ్రీమ్ వాళ్ళు మీ ఇద్దరితో ప్రోగ్రామ్ ప్లాన్ చేయొచ్చు నిజంగా కామెడీగా. ప్లీజ్ అండి, ఎవరో డైరెక్టర్ ప్లీజ్ మీరే కొంచెం ప్లీజ్ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి, బాగుంటుంది మంచిగా. బాగున్నా కామెంట్ జరీ లాగా. సూపర్ సూపర్ బాగుంది. అయిపోయిందమ్మా కాఫీ? అవలే జస్ట్ నాన్నగారిని అడుగుతున్నా. సరే మనకి తీసుకొస్తారు, ఈ లోపల అక్కడ కూర్చుందాం. ఎస్, అంత లోపల మిగతావన్నీ కవర్ చేస్తాము. మీరు కాఫీ చేసే ఉన్నాయా? అంటే వెళ్ళే లోపు ఇంకేమన్నా సీక్రెట్స్ ఉంటే పర్లేదు చెప్పండి. కాఫీ కాఫీ అంటే ఏమో అనుకున్నాగా, నిజంగా మన పద్దు కాఫీ అద్దరగొట్టేసింది వీణా గారు కదా. నాని కూడా బాగా పెట్టి ఏమి స్టార్ట్ చేసే లోపల నేను కాఫీ కూడా తాగేసాను. జోకు నవ్వే రాలే, నవ్వలేదు అనేసి నవ్వేస్తున్నావు. నవ్వకపోతే బాధపడతావని జస్ట్ యాక్ట్ చేసిన అంతే. సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ కి మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. కర్ర ఎరగదు పాము చావదు అనేది ఒక సామెత ఒకటి ఉంటుంది కదా, ఆ టైప్ లో కౌంటర్లు ఇస్తూ ఉంటారు. అంటే ఎందుకు అది ఇస్తూ ఉంటారు? అంటే మీ లైఫ్ స్టైల్ వేరు, మీరు వేరు, మీకు ఎందుకు రియాక్ట్ అవ్వాలనిపిస్తుంటది అవి? నువ్వు నేను ఎన్నిసార్లు రియాక్ట్ అవ్వడం చూసావు? చాలాసార్లు. ఒక ట్రెండింగ్ ఒక ఇష్యూ ఏదైనా ఉందంటే పక్క వీణా వాణి గారిది ఒక వీడియో అయితే బయట ఏదైనా జరిగితే వాటిల్లో వేళ్ళు పెట్టి గెలికేసి అంత టైము లేదు, అంత ఓపిక లేదు, అసలు నాకు అవసరం కూడా లేదు. నా మనసుకి బాధ అనిపించి, నాకు బాధ అనిపించి, నేను ఎఫెక్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే నేను స్పందిస్తాను. ఓకే, మీరు జనాలు కామెంట్స్ ని సీరియస్ తీసుకుంటారా? ఒకప్పుడు తీసుకునే వాళ్ళం, మనుషులు కదా ఏంటి, అంటే మాటలు కానీ కామెంట్స్ కానీ ఏదైనా. ఒకప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో ఉండకపోయేవి, మధ్యలో చాలా అసలు మనసు మీదకి తీసేసుకోవడం అదంతా. సో అందరికీ చెప్పే వేణుస్వామి గారు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఆయన మమ్మల్ని ఇప్పుడు ఎలా చేసేసారంటే ఒక్కొక్క కామెంట్ చూసుకొని మామూలుగా నవ్వుకోం, అసలు బా ఒక రేంజ్లో నవ్వుకుంటాం. కొన్ని వాటికి నేను రిప్లైలు కూడా పెడుతుంటాను కామెడీగా. ఇంకోటి సోషల్ మీడియాలో మీరు నార్మల్గా వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు, లైక్ మీ పక్కన బౌన్సర్స్, లేకపోతే మీరు ఇలా వెళ్ళి ఎక్కడికే వెళ్ళినా బౌన్సర్స్. ఎందుకు మీకు అంత బౌన్సర్స్ అవన్నీ అవసరమా అని అడిగితే? ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు నీకు నాతోనే ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకెవరితోటైనా చేయొచ్చు కదా. మీరు సెలబ్రిటీ కాబట్టి. అంటే ఇప్పుడు నాతో చేస్తే నీకేమొస్తుంది? నాకు తెలియని డౌట్లు నేను తెలుసుకుందాము, నాకు నెక్స్ట్ పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో సోషల్ మీడియాని డెవలప్ చేసుకోవడంలో అదొక పార్ట్. ఎప్పుడు వీణ పట్టుకుని నడుచుకుంటూ పోతే జనాలు ఏం చూస్తారు, ఏం నడుస్తున్నాం అంటారు. ఏదో ఒక కొత్తదనం చూపించాలి. ఓకే, మనము ఒక సెలబ్రిటీలను కాదు కానీ నోన్ పర్సన్స్గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, మనల్ని ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు, వాళ్ళకి మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు, మ్యూజిక్ పరంగాను దేని పరంగాను కొత్తదనం చూపిస్తూ ఉండాలి వాళ్ళకి. వాళ్ళ రిలాక్సేషన్ ఇప్పుడు మన వీడియోలు చూసి మనల్ని ఇంత ఇష్టపడుతున్నప్పుడు ఎప్పుడు అదే వీడియోలు అదే వీణ పట్టుకుని అక్కడే నడుస్తున్నట్టు అలాగే పెట్టలేను కదా. సో స్టార్టింగ్ ఇప్పుడు లోకల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా బౌన్సర్లు తీసుకెళ్తారు, ఎందుకంటే క్రౌడ్ ఫోబియా కొంచెం ఎక్కువ ఉంది. సో ఈసారి సరే మీరు రండి, వాళ్ళని కూడా పెట్టండి, నడుస్తున్నవి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా, దాని మీద ఒక మంచి ఒక ఫీల్ లాంటి మ్యూజిక్ వేసాం అనుకో, ఆ వీడియో బాగుంటుంది చూడడానికి. దాంట్లో ఉంది నథింగ్. ఎవరు చేసినా ఫైనల్లీ ఫేమ్ కోసం, కొత్తదనం కోసం, మన ఆడియన్స్ కోసం, జస్ట్ ఫర్ ఫీల్ అంతే. ఇంకొకటి మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటారు. ఇందాక మీ వాళ్ళని కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. అండ్ అదే కాకుండా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ చూశాను. దివాళీ వస్తే దీపావళి సామాన్లు పంచుతారు మనతో. నేను లాస్ట్ టైం నాకు వేణు సార్ కూడా చెప్పారు, లైక్ 2 CR ఎంతో CR అయింది లారీ లోడ్ అవ్వలేదు అంటే చెప్పారు. అంత చెప్పలేదా? నేనే క్రియేట్ చెప్పింది ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినప్పుడు మాట జారడం, ఆ నెంబర్ కన్ఫ్యూజ్ అవ్వడం తప్పలేదు. పర్వాలేదు క్షమించండి.
సెలవు. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంకొకటి, మీరు ఇంత మంచి చేస్తున్నారు, ఎందుకు మేడం సోషల్ మీడియాలో పెట్టడం అని అనేవాళ్ళు. ఇంకొకసారి క్వశ్చన్ అడిగావనుకో నీకు కూడా గట్టిగా పడతాయి. ఎందుకంటే చేసేవాడు ఎలాగో చేయడు, చేస్తున్న వాళ్ళని చూసి కామెంట్లు పెడతారు కదా కింద, కోపం వస్తుంది చూడు, కుడి చేత్తో చేసేది ఎడం చేత్తో తెలియకుండా చెయ్యండి అంటారు. పోనీ ఇలా పెడతామా? మనం ఏమన్నా కొనుక్కున్నప్పుడు అన్ని దొంగ సొమ్ములు దొంగ సంపాదన మీరే చేయకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అంటారు. అవే నోర్లు. ఇప్పటికే పెద్ద సెలబ్రిటీలు పాపం చాలా పెద్ద పెద్ద హెల్ప్లు చేశారు మేమెంత. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు, ఆయన అన్ని హార్ట్ ఆపరేషన్స్ చేయించారని మనకు తెలియనే తెలియదు. ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? ఇలాంటి వాళ్ళ వల్ల. మొన్న ఏదో సునామీ వస్తే మీరు కోట్లు దొబ్బేస్తారా, మీరు చేయరా, వాళ్ళు చేశారో చేయరో వాళ్ళకి తెలియదు. పెడితే ఒక బాధ, పెట్టకపోతే ఒక బాధ. ఇదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంతమందిని మేము దత్తత తీసుకున్నాం, వాళ్ళ అడ్రస్లు అవన్నీ పెడుతుంటాను. ఎందుకంటే ఎవరికొకరికి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక మూమెంట్లో 4 రూపాయలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా, వాళ్ళకి హెల్ప్ వెళ్తుంది కదా. సో మోస్ట్లీ నేను అలాంటివి కూడా పెడుతుంటాను. ఖచ్చితంగా మీరు షో ఆఫ్ అనుకున్నా ఏమనుకున్నా నేను చేసే ప్రతి పని సోషల్ మీడియాలో పెడతా, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే మనల్ని చూసి ఆవిడ చేసింది కదా, మనం కూడా కొంచెం చేద్దాంలే అని చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఓహో వీళ్ళు సంపాదించుకోవడం కాకుండా కొంచెం చేస్తున్నారులే అని కామెంట్ పెట్టడానికి కూడా భయపడతాడు వాడు. కింద ఇంకొకళ్ళు తిడతారు, ఓరి ఎదవా మొన్న చూసావు కదరా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడం అని తిడతారు. సో ప్రూవ్ చేసుకోవాలి, ఎవరిది వాళ్లే చెప్పుకోవాలి శివాయి సోషల్ మీడియాలో. అంతేగాని ఇప్పుడు నువ్వు అన్నావని చెప్పి నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నా చెప్పకుండా, నేనేదో ఆడి కార్లు కొనుక్కుని బెంజ్ కార్లు కొనుక్కుంటే తినండి దొంగ సొమ్ములు మంది సొమ్ములు ఇలా కామెంట్లు పెడతారు. లేదండి, మేము సమానంగానే చూసుకుంటాం అందరినీ, ఎంత సంపాదిస్తామో మా సాయశక్తిలో మేము అంతే దానం చేస్తాము, హెల్ప్ చేస్తాము, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. కోపం ఎక్కువ భయంకరంగా అర్థమైంది తిడుతుంటే. కొన్నిసార్లు ఆ కోపాన్ని భరించడం చాలా కష్టం. కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్స్ బట్టి నేను గుర్తుపడుతుంటాను అప్పుడప్పుడు మీకు కోపం. నువ్వు గుర్తుపట్టడం ఏంటి, అందరు గుర్తుపడతారు, చంద్రముఖే వచ్చేస్తుంది. ఎస్. అండ్ ఇప్పుడు దాకా చాలా నేను అడిగాను, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇందాకే లాస్ట్ క్వశ్చన్ అన్నా అంటే నువ్వు మధ్యలో వస్తావా లేదా టెస్ట్ చేశాను, ట్రై చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీణా గారు, నాకు ఈ అవకాశం, మంచి అవకాశం, మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ నుంచి వీడియోని తిని హ్యాండిల్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అమ్మయ్య పీడా పోయింది. థ్యాంక్ యూ అండి. ఇది దీని గురించి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు, వీళ్ళందరి గురించి వెళ్ళొచ్చు ఇంకా కదా. సైలెంట్ గా వెళ్ళిపోతుంటే మనసులో అనుకోవాల్సింది బయటకు వచ్చేసింది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. సరే, 1కి 4-5 వీణలు కనిపిస్తున్నాయి ఎటువైపు చూసినా కూడా. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కటి ఇంత అద్భుతంగా మీరు అరేంజ్ చేసుకొని ఇంత ప్రీషియస్ గా చూసుకుంటున్నారంటే ఒక్కొక్క వీణ వెనకాల ఒక్కొక్క అంటే రీజన్ ఏదైనా ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. అసలు వీటి వెనకాల ఏదైనా రీజన్ ఉందా? ఒక్కొక్క వీణ ఒక్కొక్కటి స్పెషల్. ఒక్కసారి ఇంకా ఇవి కాదు, ఇంకా నేను మ్యూజిక్ రూమ్ లో ఇంకా ఉన్నాయి, ఫామ్ హౌస్ లో ఇంకో 4-5 వీణలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత. ఇది నా ఫస్ట్ వీణ. నేను 2nd క్లాస్లో జాయిన్ అయ్యాను, 3rd క్లాస్లో కొన్నారు వీణ. అప్పుడు 2300 ఎంతో నా బాగా గుర్తు. సో ఇప్పుడు 60,000, 70,000, 80,000, ₹1,00,000, ₹1,50,000 అసలు హద్దులేవన్నమాట. సో ఇలాంటి వీణలు ఇప్పుడు అది వర్క్ చేస్తుందా? అయ్యో, అన్నిటినీ వాడతాను. ఇప్పుడు మీరు అది వాడుతున్నారు అయితే? అన్ని వాడతాను, వాడకుండా ఏ వీణని పెట్టను. నేను అందరికీ చెప్పేది అదే, వీణలు కొనుక్కొని అలా షోకేసులో పెట్టి దుమ్ము పట్టనివ్వకండి. అన్ని వీణలు వాడతాను నేను. సో స్ట్రింగ్స్ మారుస్తూ ఉంటాను, అన్ని వాడుతూ ఉంటాను. ఇది మా హస్బెండ్ నాకు ఒక 17 years బ్యాక్ అనుకుంటా గిఫ్ట్ చేసిన మినియేచర్స్. ఇవన్నీ చెన్నైలో కొన్నాం అనమాట. కొంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అంటే స్పెషల్ గా చేయించడమా లేదంటే మ్యూజిక్ షాప్ లోనే కొన్నాం. ఓకే, మరి ఇది అవన్నీ నార్మల్ నేను తయారు చేయించుకున్న వీణలు అవన్నీ. ఆల్మోస్ట్ అన్ని మీరు రెడీ చేయించుకున్నవేనా? అంటే రెడీమేడ్ కూడా ఉంటాయి. ఇవి అన్ని నేను కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకున్నది. టోన్ కోసం నాకు ఎలా కావాలి అదంతా చెప్పి చేయించుకున్న వీణలు ఇవన్నీ. కొన్ని డిటాచబుల్ వీణలు ఉన్నాయి, కొన్ని నేను డిజైన్ చేసుకున్న వీణలు ఉన్నాయి, చాలా వీణలు ఉంటాయి. కొన్ని వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. అవును, నేను ఫాలో అవుతుంటా కదా రెగ్యులర్ గా మిమ్మల్ని. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి వృత్తి వాళ్ళకి దైవంతో సమానం. ఇంకా మనకు ఇదంటే మన ట్రెడిషన్. వీణ అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. నిజంగా వీణ పట్టుకోవడానికి ముందు నుంచి కూడా, ప్లే చేయడానికి ముందు నుంచి కూడా ఖచ్చితంగా ఏమైనా రూల్స్ ఉంటాయా బేసిక్ గా? అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ట్రై చేయాలని చూస్తున్నారు,
వాళ్ళకి కొంచెం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏంటి అనేది. అంటే సంప్రదాయాల గురించి అంతే, అడుగుతుంది సెంటిమెంట్స్ sentiment. ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవ్వవు, అస్సలు వర్కౌట్ అవ్వవు. ఒకప్పుడు అలా నిష్టంగా ఉండేవారు, ఇప్పుడు కష్టం. ఇప్పుడు అది ఏమీ లేదు. మన ఇంట్లో మెంబర్ ఎంతో, ఈవెన్ కూడా మన కూతురో చెల్లో అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో అలాంటి సెంటిమెంట్లు పట్టుకుంటే అవ్వదు. ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేసేసుకొని పోవడమే. అంతే 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 అస్సలు. మీ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాము. అట్లానే మీరు ఇప్పుడు వీణా శ్రీవాణి గారు అని అంటే, వీణా అనగానే ఇక్కడ ఫస్ట్ లిస్ట్లో ఉండేది మీరే, ది బెస్ట్ అనిపిస్తుంది. మరి దీని వెనకాల నిజంగా ఎంతో కష్టం ఉంది, అది కనిపిస్తుంది. ఒక్కసారి మీ మాటల్లో విందామని. నేనే కాదు, నా మస్తు మంది విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను నథింగ్. కాకపోతే ఏంటంటే ఆ విద్వాంసుల విద్య వేస్ట్ అయిపోకూడదు. అంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ టెక్నిక్స్ అవన్నీ ఎట్లా? అవును. సో అలాగే ఇప్పుడున్న విద్వాంసుల దగ్గర విద్య అంతా వేస్ట్ అయిపోకూడదు. మహా విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను అసలు ఎంత కూడా కాదు. ఆ విద్య అంటే ఈ పిల్లల్ని ఇప్పుడు నేను వాయిస్తుంటే చూస్తారు, నేర్చుకోవాలంటారు. అప్పుడు ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ క్లాసికల్ నేర్చుకోవాలి. అంతే కదా. అప్పుడు ఆ విద్వాంసుల దగ్గరికి వెళ్ళి, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు వాళ్ళు. సో దానికోసం ఈ నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే నేను చేస్తున్న ఈ ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో చూసుకుంటే కొంచెం నేను మీడియా నుంచి వచ్చాను కాబట్టి ఆ టెక్నిక్స్ అన్ని నాకు తెలుసు కాబట్టి ఏం చేసేదానంటే, మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే వినాయక చవితి వస్తే వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ వేస్తారు. అట్లా 2015లో ఏం చేసేదాన్ని, పాటలు ఎందుకు అలా వాయించకూడదు? అలా 2015 మీరు గూగుల్ చేస్తే ఎవరేంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని ఇలా చిట్టా వచ్చేస్తుంది. ఎవరు మన నోటితో చెప్పక్కర్లేదు. సో ఏ ఫెస్టివల్ వస్తే ఆ పాట వాయించేదాన్ని. ఒక 1 year అది ఆ ట్రెండ్ చేశాను యాక్చువల్గా. ఆ తర్వాత వచ్చిన కొత్త సినిమా పాటలన్నీ వాయించేసేదాన్ని. సో అలా నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి నా వంతు ఏదో కొంచెం చేశాను. కొంచెం వర్కౌట్ అయింది. ఇప్పుడు కొంచెం వచ్చి అందరూ మాట్లాడుతుంటే అమ్మయ్య హ్యాపీ అనిపిస్తుంది. కొంచెం కాదు, మస్తు వర్కౌట్ అయింది. ఇబ్బంది అనిపించిందా అంటే ఆ 1 year మీరు కొంచెం రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను? చాలా ప్రాక్టీస్లు అవసరం, చాలా చాలా. ఎందుకంటే కొన్ని అంటే నేను అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను పాటలు. ఒక శృతిలో వాయించాను, అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను. అది కష్టం యాక్చువల్గా. దానికోసము ఇంకొకటి ఏంటి తెలుసా, స్టేజ్ షోలు అనేవి ఎంత కష్టం అంటే మనకి ఎందుకు కూర్చొని చాలా జడ్జి చేసేస్తాం. అవును. మానిటర్స్ లేకపోయినా కొన్ని స్టేజ్ల మీద ఏం చేస్తారంటే డిమ్ లైట్లు ఆపి వెలిచి చేస్తుంటారు, కళ్ళు కనిపించవు సడన్ గా. సో అప్పుడు ఏం చేసేదానంటే, నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా 4 ఏళ్ళు ఒకే రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి చీకట్లో ప్రాక్టీసు, డిమ్ లైట్లో ప్రాక్టీసు, సౌండ్ వినిపించకపోయినా ప్రాక్టీసు, మానిటర్స్ పెట్టుకుని ప్రాక్టీసు, వెనక పెట్టి ప్రాక్టీసు, మానిటర్స్ ముందు పెట్టి ప్రాక్టీసు. అట్లా అసలు స్టేజ్ మీద ఎటువంటి అట్మాస్ఫియర్ వచ్చినా, సౌండ్ వినిపించకపోయినా సరే వాయించేటట్లుగా అలా ప్రాక్టీస్ చేశాను. నిజంగా ఎంత కష్టం అనిపిస్తుంది వింటుంటేనే. ఇప్పుడు ఇంత కష్టపడి మీకు మీరు అంటే లైట్ లేకుండా ఇన్ని రకాలుగా ట్రై చేశారంటే ఏదో ఇబ్బంది వస్తేనే ట్రై చేశారు. ఎగ్జాక్ట్లీ. ఒక షోలో నేను ఫేస్ చేశాను, 1-2 షోల్లో. అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో 2015 అప్పుడు అమ్మో ఇది ఇలా వర్కౌట్ అవ్వదని చెప్పి ఇంకా ఆ రూమ్ని అసలు పెద్ద లైట్లు పెట్టి, చిన్న లైట్లు పెట్టి, డిమ్ లైట్లు పెట్టి, లైట్లు ఆఫ్ చేసి అబ్బా రకరకాలు. ఇప్పుడు ఏంటంటే ఏ స్టేజ్ మీద ఏం సౌండ్ నాకు ఇబ్బంది వచ్చినా ఏం ఫరక్ పడదు అనమాట. సో ప్రాక్టీస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఇదంతా అనుభవంతో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్రాక్టీస్ అంతే. గంటల ప్రాక్టీస్. శృతి అన్నారు, నిజంగా ఈ శృతులు, పల్లవులు, స్వరాలు ఇవన్నీ అయితే మాకైతే ఏం తెలియదు. మీరు అలా వాయిస్తుంటారో మీ కష్టం కూడా మాకు కనిపించదు, మేము ప్రశాంతంగా వింటూ ఉంటాము. ఇప్పుడు అంటే వెళ్ళాల్సిన శృతి ఒకటి ఉండి అది ఇలా వెళ్తే బాగుంటుంది అనిపించి సడన్ గా శృతి చేంజ్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా వీణ వాయించడంలో? ఉంటాయి, ఎందుకుండా ఉంటాయి. అది కూడా ప్రాక్టీస్ వల్లే సాధ్యమా? అవన్నీ ప్రాక్టీస్ వల్లే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక పాట ఎఫ్ స్కేల్లో పాడతారు, ఒక పాట సి స్కేల్లో పాడతారు, ఈ లోపల ట్యూన్ చేసుకుంటారు, ట్యూన్ చేసేసుకుని ఆ స్కేల్లో మార్చుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఏమైపోయిందంటే ట్యూనింగ్స్ కష్టం అయిపోతున్నాయి కాబట్టి ఒకే స్కేల్లో వాయించేస్తుంటారు అందరూ. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇది ఏంటంటే ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రాన్స్పోజ్ ఇన్ ద సెన్స్ కీబోర్డ్ ట్రాన్స్పోజ్ వేరు, ఇది వేరు. అంటే మధ్యమ నుంచి వాయించడం, పంచమ నుంచి వాయించడం, దేవత నుంచి వాయించడం, ఇది ఒక పెద్ద ఇది అదొక నెక్స్ట్ లెవెల్లో ఇది అలా వాయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్ లో మీ పక్కన అంటే ప్రోగ్రామ్ అనే కాదు, మీరు ఇంటి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళే వరకు మీతో పాటు ఒక 3-4 ఉంటారు. లేదు, 5-6 మెంబర్స్ ఉంటారు. అంటే ఇదంతా టీం వర్కా లేదంటే? టీం వర్క్. ఓకే. టీం వర్క్ లేదు, టీం వర్క్ ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ టీమ్ తో ప్లే చేశాను చాలా రోజులు. ఇక్కడ ఏమనాలంటే
టచ్ వుడ్ అది కూడా చాలా హ్యాపీ నాకు. ఆ. ఏమైందంటే వాళ్ళకి అవకాశాలు రావడం, సేమ్ టైంలో నాకు ప్రోగ్రామ్ పడ్డం, అలా 2-3 షోస్ వదిలేసుకున్నాను నేను. ఓకే ఓకే. అప్పుడేమనిపించిందంటే యాక్చువల్గా నాది మైల్డ్ ఇన్స్ట్రుమెంట్, ఆ. దీనికంత హెవీ ఇన్స్ట్రుమెంట్స్ డ్రమ్స్ అవసరమే లేదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే మంచి క్వాలిటీ ట్రాక్స్ చేసుకొని దానిపైన వాయించుకుంటే నేను షోస్ లూజ్ చేసుకోకర్లేదు కదా. అవును. నన్ను ఏ షో వాళ్ళు అడిగినా బ్యాండ్తో అడగరు, మీరు వాయించండి చాలానే అంటారు. వేరే బ్యాండ్ సింగింగ్ వేరే ఉంటుంది, వాళ్ళకి కంపల్సరీ కావాలి. నా మైల్డ్ ఇన్స్ట్రుమెంట్ అసలు అంత అవసరం లేదు, మైల్డ్గా ఉంటే చాలు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మెయిన్ క్వాలిటీ ట్రాక్స్ ప్రిపేర్ చేసుకొని దాని మీద వాయిస్తుంటాను. బ్యాకప్ కింద కీబోర్డు, బేస్ గిటార్ ఉంటుంది అంతే. నాకు ఇప్పుడు మ్యూజిషియన్స్ లేకపోయినా కూడా నేను అసలు ఏది ఆగక్కర్లేదు, చక్కగా నేను నా షో చేసేసుకోవచ్చు. ఇది కూడా అనుభవమే మళ్ళీ. నిజంగా ప్రతిదీ అనుభవం లేదే సాధ్యపడదు. ఎందుకంటే ఒక టీం మీద ఆధారపడిపోయినప్పుడు ఆ టీం కొంచెం కుదరకపోతే, ఎవరికైనా బాగోకపోతే షో ఆగిపోతుంటుంది. అది నేను అంత రిస్క్ చేయలేను. అందుకని ఇప్పుడు టీం వర్క్ మీరు ఒక్కరంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడ మీరు అల్లుకుపోగలరు. ఇంతమందితో వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్ గా ఎవరైనా వచ్చి అంటే ఆ ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు ఈ సాంగ్ మాకు పర్టికులర్ గా వీళ్ళకు డెడికేట్ చేయడం కోసము అలా కావాలి అన్నప్పుడు టీం వర్క్ అన్నప్పుడు ఒకరు ఒకలా అలా ఏముండదా? లేదు, ఇప్పుడు ఎవరు అలా అడగట్లేదు. ఒకప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నప్పుడు ఒక 30 years బ్యాక్ ఎన్ని పాటలు